అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి రైలెక్కారు. మరికొద్ది గంటల్లో ఎవరోళ్లకు వాళ్ళు వెళ్తాంలే అనుకున్నారు. హాయిగా నిద్రపోయారు. కానీ ఆ నిద్రే వారికి ఆఖరి నిద్ర అయింది. తిరిగి రాని లోకాలకు తీసుకువెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120 మంది మృత్యువాత పడ్డారు. 150 మందికి పైగా గాయాలయ్యాయి. స్పందించిన అధికార యంత్రాంగం మృతులకు నష్టపరిహారం ప్రకటించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చేతులు దులుపుకుంది. రైలు ప్రయాణంలో మరణ మృదంగం మోగింది. నిద్రలోనే మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్ ఘోర రైలు ప్రమాదంతో నిద్రలేచింది. కాన్పూర్ దేహాత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పాట్నా ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. A1, S1, S2, S3, S4, S5, S6, GS, B1, B2, B3 లగేజీ ర్యాక్ బోగీలు పట్టాలు తప్పి పక్క కొరిగిపోయాయి. ఏం జరిగిందో తెలిసేలోపే పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది బోగీల్లో చిక్కుకుపోయారు. విషయం తెలియడంతో అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. సైన్యం, పోలీసులు, NDRF బలగాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను, గాయపడిన వారిని వెలికితీశారు. వెంటనే కాన్పూర్ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ప్రమాదంతో మధ్యలోనే ఆగిపోయిన ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి వారి గమ్యస్థానాలకు తరలించారు. చెల్లాచెదురైన బోగీలు, ప్రయాణికుల రోదనలు, అంబులెన్సుల మోతలు, ఎటు చూసినా బీతావాహ వాతావరణం దర్శనమిచ్చింది. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ప్రధాని మోదీ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని రైల్వే శాఖను ఆదేశించారు. మాటల కందని విషాదంలో యావత్తు దేశం బాధితుల వెంట ఉందని సోనియా వ్యాఖ్యానించారు. ఇక ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద బాధితులకు కేంద్రం, రైల్వే శాఖ, ఉత్తరప్రదేశ్ సర్కార్తో పాటు మధ్యప్రదేశ్ సర్కార్ కూడా నష్టపరిహారం ప్రకటించింది. రైలు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 3.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000, పాక్షికంగా గాయపడిన వారికి 25,000 ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. అటు మధ్యప్రదేశ్ సర్కారు కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అఖిలేష్ సర్కారు 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపింది. मैं समझता हूं ये घटना दुखद हुई है. ये घटना ऐसी नहीं हो, क्योंकि बहुत से बेचारे जो सफर में हैं उनकी जान चली गई है. इसमें संख्या अभी आई है, लेकिन हो सकता है संख्या बढ़े भी और ज्यादा से ज्यादा लोगों को बचाया भी जा सके. అయితే ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటి అనే దానిపై రైల్వే శాఖ అధికారులెవరూ పెదవి విప్పలేదు. ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఎన్ని చర్యలు చేపడుతున్నా అవాంఛనీయ సంఘటనలు పునరావృతం అవుతూ ఉండడంతో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.